మనం టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. ఈ వీడియోలో షుగర్తో బాధపడే వారికి షుగర్ కంట్రోల్ ఉండడానికి, అదేవిధంగా షుగర్ని మనము పూర్తిగా దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఆరోగ్యంగా బలంగా ఉండడానికి మనకు అందుబాటులో ఉండే మూలికలలో 2 రకాల మొక్కల గురించి తెలియజేస్తానండి. అదేమిటంటే, ముందుగా మనకు అందుబాటులో ఉండే మూలికలలో నేరేడు చెక్క, బెరడు చూర్ణం. నేరేడు చెక్క అనేది మనకు ఎక్కువగా ఎక్కడైనా కానీ ఇండ్ల పక్కన ఉంటుంది, దేవాలయాలలో ఖాళీ స్థలాల్లో ఎక్కడ కానీ మనకు నేరేడు చెట్టు కనపడతాయి. నేరేడు చెట్టు అంటే మనకు నాటు అంటే చిన్న చిన్న పండ్లు కాసి నేరేడు చెట్టు పండ్ల వాటి యొక్క చెట్టు బెరడు తీసుకోవాలి. ఆ యొక్క బెరడు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి మనకి ఇట్లా తయారవుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. దాన్ని పొడి తయారు చేసి పెట్టుకుంటే ఈ విధంగా నేరేడు చెక్క బెరడు ఇది మధుమేహానికి అసలు మధుమేహం రావడానికి కారణం మెయిన్ మనకు శరీరంలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, శరీరంలో రక్తం వల్ల మనకు ఈ యొక్క మధుమేహం అనేది వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే శక్తి నేరేడుకు ఉంది. అదేవిధంగా అర్జున చెక్క, అదేవిధంగా మద్ది చెక్క అంటారు. ఈ మద్ది చెక్క, ఈ యొక్క మద్ది చెక్క కూడా మనం ఏం చేయాలంటే తెచ్చుకొని బాగా దంచి పొడిలాగా తయారు చేసుకొని నీడలో ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకొని ఇట్లా బాగా ఒట్టిగా డ్రై చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇట్లా చేసి పెట్టినవి వీటిని బాగా రోట్లో దంచి, లేకుండా మిక్సీలో కూడా మీరు మిక్సీలో పడతాంటే పట్టచ్చు. రోల్ ఉన్నంత వరకు రోట్లో ట్రై చేయండి. రోల్ లేకపోతే మిక్సీలో పొడి పట్టుకొని బాగా మెత్తగా చూర్ణంలాగా తయారు చేసుకొని దీన్ని మనం చూర్ణంగా తయారు చేసుకుంటే ఈ విధంగా చూర్ణం అవుతుంది. ఈ 2 చూర్ణాలను మనం ఏం చేయాలంటే కలుపుకొని చిన్న చిన్న మాత్రలను తయారు చేసుకొని పొద్దున ఒకటి రాత్రి ఒకటి మింగచ్చు. లేకపోతే పొడి ఉంటే ఒక చిటికెడు అంటే ఒక 3 ఏళ్ళకు వచ్చేంత పొడి, ఒక క్యాప్సూల్లో మనం ఎంత పొడి పడుతుందో అంత మోతాదుగా ఒక పావు స్పూన్ అంత పొడి షుగర్తో బాధపడే వాళ్ళు పొద్దున సాయంత్రం తీసుకుంటే ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి ఎంత ఆరోగ్యంగా మనకు ఎంత మేలు చేస్తుందంటే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఫస్ట్ రక్తాన్ని శుద్ధి చేసి బాడీలో ఎక్కడెక్కడైతే రక్తం మాడకుండా ఉందో అక్కడ రక్తాన్ని తీసుకుపోతుంది. శరీరంలో నరానికి పనిచేస్తుంది. ఇంకోటి మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టి ఆరోగ్యపరంగా గుండెకి కానీ శరీరంలో ఆర్గాన్స్ ప్రతి అవయవాన్ని కాపాడే శక్తి ఈ 2 మూలికలకు ఉంటుంది. కాబట్టి మనకు షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమిటంటే కంటి చూపు తగ్గిపోతుంది, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదైనా రోగాలు, చిన్న చిన్న రోగాలు కూడా అటాక్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి పుండ్లు వస్తుంటాయి, షుగర్ నుంచి పుండ్లు అటాక్ అవుతుంటాయి. అట్లా పుండ్లు కూడా రాకుండా శరీరంలో ఎలాంటి అంటే వయసు పెరుగుతున్నా కూడా శరీరం ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడానికి ఈ 2 మూలికల బెరళ్ళు మనం సేకరించుకోవాలా. నీడలోనే ఆరబెట్టి వాటిని నీట్గా పౌడర్ తయారు చేసి 2 ఈక్వల్ క్వాంటిటీలో అంటే నేరేడు చెక్క బెరడు చూర్ణం 50 గ్రాములు అయితే మద్ది చెక్క చూర్ణం 50 గ్రాములు, 2 కలిపితే 100 గ్రాములు అవుతుంది. ఈ యొక్క చూర్ణాన్ని మనం ఒక పావు స్పూన్ చొప్పున నీళ్ళలో కలుపుకొని పొద్దున్నే పరగడుపున తాగినట్టయితే మటుకు శరీరానికి అమోఘమైనటువంటి బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, రక్తశుద్ధిని ఇస్తుంది. ఇవన్నీ బాగున్నప్పుడే షుగరు ఉన్న వాళ్ళైనా కానీ ఆరోగ్యంగా అసలు షుగర్ లేనట్టునే కనపడతారు. కాబట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనకు ఈ 2 బెరళ్ళు అంత చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని మనం వాటర్లో కలుపుకొని తాగే విధానం చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇట్లా పెద్ద స్పూన్ అయితే మనకు ఈ యొక్క పౌడరు ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా కొద్దిగా వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటరు. నీళ్ళు కూడా ఎక్కువ చల్లవిలే వేడివిలే, నార్మల్ వాటర్లోనే ఇట్లా కలిపేసుకోవాలి నేరేడు చెక్క బెరడు. అదేవిధంగా సేమ్ ఇట్లనే ఈ మద్ది చెక్క చూర్ణం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత కలిపినామో సేమ్ అలాగనే అదే క్వాంటిటీలో ఇది కూడా కలుపుకోవాలి. 2 కలుపుకొని ఈ విధంగా నీళ్ళలో ఇట్లా కలిపేసుకోవడమే. దీన్ని ఏం చేయాలంటే పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్తో ఏం తినకముందుకే తాగాల. పొద్దున సాయంత్రం తాగితే శరీరానికి బలాన్ని ఇస్తుంది,
హార్ట్ ఫంక్షన్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, కిడ్నీలకు కానీ, శరీరంలో ప్రతి అవయవానికి బలాన్ని ఇచ్చేటటువంటి దివ్య ఔషధం ఇది. ఈ విధంగా మనకు బాగా నీళ్ళలో కలిసిన వరకు బాగా ఇట్లా కలుపుకొని రోజు దీన్ని పొద్దున్నే తాగాలి పరగడుపున. ఈ విధంగా మనం తయారు చేసుకొని పొద్దున్నే కళ్ళు మూసుకోవాలి, తాగేయాలి అంతే. ఇది టేస్ట్ రుచి ఉందా, తీయగా ఉందా, సప్ప ఉందా అవన్నీ చూసుకోకూడదు. ఒక్కసారి మనం కొన్ని రోజులు తాగినామంటే అలవాటు అయిపోతుంది. ఇట్లా మనం రెగ్యులర్గా తాగినామనుకో శరీరానికి మనం చెప్పుకున్నటువంటి అన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మీ ప్రాంతంలో దొరికితే తెచ్చుకొని తయారు చేసుకొని, ఒకవేళ దొరకకపోతే మాకు ఫోన్ చేస్తే అసలు ఆ మొక్కలు ఎలా ఉంటాయి, ఆ యొక్క ఔషధం ఏంది అంత వివరంగా చెప్తాను. ఇంకోటి మీకు ఆ యొక్క ఔషధం చేసుకోలేకపోయినా కూడా నేను పంపించగలుగుతాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.